రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని అత్యంత సమర్థవంతంగా నడిపిన నాయకురాలు సోనియా గాంధీ అని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 సార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత సోనియా గాంధీకి మాత్రమే దక్కుతుందన్నారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఉపాధి హామీ పథకం, అలాగే రుణమాఫీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, అయితే అది నేటికి అమలు కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, అప్పుడే ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరే అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు, మరి అనాథలకు, అభాగ్యులకు బ్రెడ్ పంపిణీలు, మరి అదేవిధంగా సరుకులు పంపిణీలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంగా అనంతపురం కాంగ్రెస్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారి జయంతి సందర్భంగా, మరి సోనియా గాంధీ గారు గతంలో రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి దిక్కు ఎవరని చూస్తున్న సందర్భంలో రాజకీయ అనుభవం లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టి అనేక మంది సీనియర్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా దేశ రాజకీయాల్లో మునుపటి కన్నా ఎక్కువ సమర్థవంతంగా నిర్వహించిన సోనియా గాంధీ, ఆ ఘనత సోనియా గాంధీ గారికే దక్కుతుంది. యూపీఏ 1, యూపీఏ 2లో మరి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా ఉంచి కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి సోనియా గాంధీ గారి కృషి అమోఘం. కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. యూపీఏ 1, యూపీఏ 2లోనే ఉపాధి హామీ పథకం కానీ, మరి అదే అనేక విధాలుగా అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. మరి యూపీఏ 1లో ఉన్నప్పుడు మాత్రం ఈ దేశ ప్రజల రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఈ దేశ ప్రజలందరూ ఆహ్వానించదగ్గ పరిణామం ఏమిటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని అనివార్య కారణాల వలన ఈ రాష్ట్రాన్ని విభజించినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అదేవిధంగా అనేక విభజన హామీలను పొందుపరిచి ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, సోనియా గాంధీ గారి నాయకత్వంలోనే ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ తర్వాత దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానందున ఇప్పటికీ విభజన హామీలు అక్కడే ఉండిపోయిన పరిస్థితి. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు మరి ప్రమాణ స్వీకారం చేస్తేనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, మరి అదేవిధంగా విభజన హామీలు అమలు పరచడం కానీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. మరి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంకి రావాల్సిన పరిస్థితి ఉంది. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని మనం స్మరించుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోయడానికి శ్రమలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మనందరము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ